మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 ఆగస్టు నెల మరి తులారాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ సంఘటనలు జరగబోతూ ఉన్నవి, మరి ఏ విషయం మీద వీరు ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తప్పకుండా, ఇంట్రెస్టింగ్ అంటే తులారాశి వారికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఎందుకంటే మన శరీరము మనకు ఏ విధంగా సహకరిస్తూ ఉంది అనేటువంటిది ఒక డాక్టరు మనకు నిర్ధారణ చేసి చెప్తాడు. అదేవిధంగా మన జాతకరీత్యా జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మరి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఒక ఆస్ట్రాలజర్ మాత్రమే ఇటు వెళితే బాగుంటుంది, ఈ రూట్ వెళితే బాగుండదు, ఈ పని చేస్తే బాగుంటుంది, మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయరాదు, ఇలాంటి మీ జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన విషయాలకు వారు చెప్తారు. సో అందరూ గురువుగారులే, కానీ సబ్జెక్ట్ ఎవరి వద్ద ఉంది ఎవరి వద్ద లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. తులారాశి 2024లో మీకు జరిగినటువంటి చెడు పరిణామాలు, 2027లో మీకు జరిగినటువంటి ఇబ్బందులు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, నరఘోష, ఉద్యోగ సమస్యలు, అదేవిధంగా భార్యాభర్తలలో కలహాలు, మనం మంచి చేయకపోతే చెడు అవ్వడం కానీ, లేదా ఉన్నట్టుండి 2024లో మనకెవరైనా చెడు తలపెట్టడం కానీ, కన్న కొడుకే మనపై చెడు ప్రభావం జరిపించే సందర్భాలు కానీ, అసలు మనము వినకూడని మాటలు వినడం కానీ, అసలు చూడకూడని వస్తువులు చూడడం కానీ, మన ఇంట్లో కానీ మన ఇంటి పరిసరాలలో కానీ ఎవడో నిమ్మకాయని కట్ చేసి వేయడం కానీ, లేదా ఏవో మనకు ఈ యొక్క ఏవో ఇబ్బంది కలిగినటువంటి వస్తువులు ఉండడం కానీ చూడడం కానీ, ఎన్నెన్నో కూడా సంఘటనలు మీరు చూసి ఉన్నారు. మీ గుండె ఎంతో ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా మీరు పడ్డటువంటి ఇబ్బందులు కానీ అవమానాలు కానీ ఏ రాశి వాళ్ళు పడలేదు, ఇది గమనించుకోండి. ఈ మన మిర్చి సినిమాలో డైలాగ్ ఉంటుంది ఒకటి, ఆ గుండె బతకాలి ఆ గుండె అన్నట్టుగా తులారాశి వారు ఓపిక పట్టాలి. 2026 రెండవ నెల తర్వాత నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి పరిణామాలు మీకున్నాయి. ఈ ఆగస్టులో కూడా కొంత పనులు ముందుకెళ్తున్నాయి. అది ఏంది అనేది చూసుకోబోయే ముందు ఒకసారి అసలు ఈ తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు, తులారాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. మరి తులారాశికి సంబంధించింది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చిత్తా నక్షత్రము మనకు 2 పాదాలు ఉంటున్నవి. అదేవిధంగా స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము 3 పాదాలు కూడా తులారాశి కింద చెప్పబడేటువంటి నక్షత్రం. మరి ఇట్టి తులారాశి వారికి సంబంధించినటువంటిది ఏమిటయ్యా అంటే మనకి ఇందాక చిత్తా 3, 4, స్వాతి 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3. మరి సమత్వానికి ఒక ప్రతీక ఈ యొక్క తులారాశి, అది గమనించుకోండి. ఇందులో మళ్ళీ స్వాతి నక్షత్రం అంటే ఎప్పుడు నవ్వుతుంటారు, నవ్వుముఖం, మంచిగా చెంపలు అవసరమైతే వీరికి లొట్టలు కూడా పడుతుంది. ఇక తులారాశి అత్యున్నతమైనటువంటి ప్రతిభను పోషిస్తుంది వీరు ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా కూడా, ఇది గమనించుకోండి. మరి వీరికి సంబంధించినటువంటి విషయాలను చూసుకున్నట్టయితే సామాజికంగా కొంత ఉన్నతికి రావాలనేటువంటి భావనతో పెద్ద హోదా కలిగినటువంటి వారితో బాంధవ్యాలను పెంచుకోవడము, వారి ద్వారా కొన్ని పనులు చేసుకోవడము, చేయించుకోవడము ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఈ యొక్క తులాలో శనైశ్వరుడు ఉచ్చ పొందుతాడు. మరి ఇట్టి తులాలో రవి నీచ స్థానము, అంటే
సూర్యోదయం కంటే ముందు ఎవరైతే నిద్రలేస్తారో, పెద్దల పట్ల గౌరవంగా ఉంటారో, మరణించినటువంటి వారి యొక్క ఆత్మలకు ఎప్పటికప్పుడు శాంతి చేసుకుంటూ ఉంటారో వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఇంకా విషయాలను చూసుకున్నట్టయితే చురుకుదనము కలిగినటువంటి వారట తులారాశి వారు. వస్త్రములు, వాహనాలు, ప్రయాణాలు, బూట్లు, సుగంధ ద్రవ్యాలు, కాస్మోటిక్స్ పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది. ఇతరుల కోసం తమ సమయాన్ని కేటాయించేవారై ఉంటారు తులారాశి వారు. అదేవిధంగా వాయిదా వేసే మనస్తత్వం ఉంటుంది. ప్రతి పని కూడా రేపు చేద్దాంలే, లేదా రేపు చూద్దాంలే, లేదా ఫలానా డేట్ నాడు చేద్దాంలే, ఇట్లా వాయిదాలు వేస్తూ ఉంటారు కొన్ని పనులు. ఎవడైనా తిట్టినా కూడా వాళ్ళ సంగతి రేపు చూస్తలే అనుకుంటారు కొన్ని సందర్భాలలో. కళాకారులు, న్యాయవాది, డాక్టర్ రంగంలో, వ్యవసాయము, జడ్జీలుగా ఉండడము, రాయబారులుగా, అదేవిధంగా రాజనీతి యజ్ఞులుగా, విలేకరుగా, మంచి జర్నలిస్టుగా, సేల్స్ మ్యాన్గా, మంచి మార్కెటింగ్ ప్రతిభ కలిగి ఉంటారు అని చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క తులారాశి వారికి. ఈ రాశి వారికి కొంతమేర స్టమక్ రిలేటెడ్ కానీ, వాతానికి సంబంధించింది కానీ, నడుము నొప్పికి సంబంధించింది కానీ, మూత్రపిండాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా మూత్రకోశ సమస్యలు, వ్యాధులు కొంతమేర వీరికి ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంతమేర భాగస్వామ్య వ్యవహారాలలో కొంత జాగ్రత్త అనేది చెప్పడం. సో మొత్తం మీద ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో వారికి ఆగస్టు నెల శ్రావణ మాసములో విశేషమైనటువంటి అద్భుతాలు జరగబోతున్నవి. అందులో మొట్టమొదటిది గృహ నిర్మాణ అవకాశాలు, గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశము. అదేవిధంగా శత్రువులపై విజయము. మొన్నటి వరకు మిమ్మల్ని నువ్వు గేట్ అవతలనే ఉండు అని అనుకునేటువంటి వారిని గేటు లోపలికి పిలిచి మీకు ఒక అద్భుతమైనటువంటి సింహాసనం వేసి మిమ్మల్ని కూర్చుండబెట్టేటువంటి పరిస్థితి. గుర్తుంచుకోండి, ఇది తులారాశి వారికి. అదేవిధంగా అద్భుతమైనటువంటి ధనాదాయం గోచరిస్తూ ఉంది. ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధుజన సంతోషము, కార్య సాఫల్యము, శత్రువులు పరాభావము చెందేటువంటి సందర్భము ఆగస్టు నెల. అదేవిధంగా ఇంకను కొంతమేర ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వయస్సు 60-65 పైబడి ఉంటారో వారికి కొంత ఆరోగ్య సమస్యలు, ఆపదలు, అవమానాలు, నేరారోపణలు ఇలాంటివి కొన్ని గోచరిస్తూ ఉన్నవి. ఇక వీటితో పాటుగా ప్రమాద సూచనలు, డబ్బు అధికంగా ఖర్చు అవ్వడము గోచరిస్తూ ఉంది తులారాశి వారికి. గమనించుకోండి, ఎవరైతే 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటారో వీరికి చకచకా పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. వీరు గృహ నిర్మాణ అవకాశాలు ఏర్పడబోతున్నాయి, వివాహాలు జరగబోతున్నాయి, శత్రువులపై విజయం పొందబోతున్నారు, చక్కటి ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది, వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు. ఇక అదేవిధంగా స్థిరాస్తులలో లాభాలు, కొంతమేర ఈ లాటరీలు, గుర్రపు పందాలలో లాభాలు. దీంతో పాటుగా వృత్తి, ఎవరైతే వారి కుల వృత్తులలో ఉన్నారో అందులో అద్భుతమైనటువంటి రాణింపు లభించే పరిస్థితి ఉంది. చక్కటి ఆరోగ్యము, రావాల్సిన ధనము రావడము ఇలా ఉన్నవి. కానీ తులారాశిది భార్యదైతే భర్తకు హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా భర్తదైతే భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడం అయితే ఉంది. ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వారికి కొంతమేర ధన సంబంధిత, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఈ యొక్క ఆగస్టు నెలలో గోచరిస్తున్నాయి. తప్పకుండా ఈ తులారాశి వారు ఇంకా పూర్తి సమాచారం కోసం కావచ్చును, మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యేటువంటి మంచి చెడు విషయాలకై, జరిగినటువంటి మంచి చెడు సందర్భాల కోసము కానీ,
తప్పకుండా ఈ కింద కనబడేటువంటి నెంబర్లో అప్రోచ్ కాగలరు. అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా ఎన్నెన్నో కూడా మీకు మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా తులారాశి వారు ఎవరైతే దత్తాత్రేయ స్వామి నామాలు, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటారో వారికి విపరీతమైనటువంటి రాజయోగము ఆగస్టు నెలలో పట్టబోతున్నది. ఆల్ ద బెస్ట్.